ఫోన్ లైన్ లో ఉన్నారు. కత్తి వెంకట స్వామి గారు చెప్పండి, ఇందాక సరిగ్గా వినిపించలేదు. ఎస్, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అనేది 2 దఫాలు 3 దఫాలు అనేది ఒక ఏదో సర్దుబాటు కోసం, కానీ నేనైతే ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా పూర్వంగా అంటే ఇప్పుడు 30 మాసాలు అవుతుంది. ఒక 2 మంత్రివర్గ పోస్టు 30 మాసాల నుంచి లేకపోవడం అనేటువంటి పాలన కుంటుపట్టేస్తుంది అవకాశం. దీన్ని మరి కేంద్రంలో నాయకత్వం కానీ లేకపోతే రాష్ట్ర నాయకత్వం అధికారులు ఈ ఊరించడము, ఒక 2 ఒకసారి 2 ఒకసారి 4 ఒకసారి 3 ఒకసారి ఇవ్వడం అనేటువంటిది, అది కూడా సామాజిక కూర్పును సంపూర్ణంగా ఒకసారి ఇచ్చినట్లయితే ఒక సామాజిక కూర్పును ఎట్లా చేయాలన్నది అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఒక్కసారి చేసుకోవాలి. ఆ మాత్రం చేసుకోలేరండి, అట్లా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆలస్యంగానైనా మరి ఎంత తొందరగా ఈ 2 పోస్టులను కూడా ఫిల్ చేస్తే అంత మంచిది. ముఖ్యమంత్రి గారి దగ్గర అన్నట్టుగా 2 ప్రధాన శాఖలు ఉన్నాయి. ఆ ప్రధాన శాఖలకు ఇండిపెండెంట్ ఛార్జ్ ఇవ్వడం మంచిదే. ఎవరికి అవకాశం వస్తుందని నేనేం చెప్పలేను, కానీ ఆశావాళ్ళు చాలా ఉన్నప్పటికీ గ్రూప్ సామాజిక వర్గం నుంచి తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి. సో మరి అది ఏం చేస్తారు, మళ్ళీ పేర్లు మాత్రం మళ్ళీ ఆధిపత్య కులాలకు సంబంధించిన పేర్లే కనబడుతున్నాయి. వాళ్ళ పోటీ మీడియాలో చూపించిన కూడా వాళ్ళకే చూపిస్తున్నారు, వాళ్ళే పోయి కనిపిస్తున్నారు రాహుల్ గాంధీ గారు. మరి బీసీ నాయకులు ఎందుకు కలుస్తలేదు రాహుల్ గాంధీ గారు? మరి ఎందుకు ఇవ్వట్లేదు బీసీ నాయకులకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్? ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు కలవట్లేదు నాకు అర్థం కాలేదు. మాకైతే ఒక అనుభవం ఉన్నది, ఒక బిగ్గర్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ది ఎలక్షన్స్. మేము 70 మందిని ఓబీసీ. ఇప్పుడు అజారుద్దీన్ ఓడిపోయిన మంత్రి పదవి ఇచ్చారు, మదియాస్ కి ఇవ్వచ్చు కదా. అదే ఇప్పుడు భరత్ ఇప్పుడు అధిష్టానం యొక్క తీరులో కొంత తేడా వివక్ష ఉన్నదని చాలా స్పష్టంగా నేను నా అనుభవమే చెప్తున్నాను. డ్యూరింగ్ ద ఎలక్షన్ సమయంలో మేము 70 మంది ఓబీసీ ఆస్పిరెంట్స్ ఢిల్లీకి వెళ్తే ఖర్గే గారు మాకు గ్రూప్ గా కలవమని మాకు ఇవ్వలేదు. అదే మైనంపల్లి హనుమంతరావు వస్తే 10 మందితో కలిసి ఇచ్చినాడు. అదే గ్రూప్ గా కమ్మల గ్రూప్ కలిసి రేణుకా చౌదరి కలిస్తే వాళ్ళ గ్రూప్ గా ఇచ్చినాడు. కానీ మాకు మాత్రం హనుమంతరావు గారి నుంచి మొదలుకొని కత్తి వెంకటస్వామి దాకా అందరు బీసీ లీడర్లు మాకు ఉంటే అందరు మంత్రి యాష్కి అందరం ఉన్నాం. ఎవరికి కూడా మాకు అపాయింట్మెంట్ ఇయ్యనటువంటి దౌర్భాగ్య స్థితి మాది. రాహుల్ గాంధీ ఏం చెప్పినా పైకి ఏం చెప్పినా అది ఇంప్లిమెంటేషన్ లో ఏం లేదనేటువంటి చాలా స్పష్టం. సో దాని ప్రకారం ఇవాళ కూడా బీసీ లీడర్లు కనీసం పోయి మాకు ఇవ్వాల్సిందే 42% అని మా బీసీసీ అధ్యక్షుడో లేకపోతే అదే మదియాస్ గౌడో లేకపోతే మన పొన్నం ప్రభాకర్ గారు ఎవరైతే లీడింగ్ లో ఉన్నారో వాళ్ళు ఒక హనుమంతరావు గారు మొన్నటి దాకా మాట్లాడినట్టు ఆయన కూడా మంత్రివర్గం గురించి ఏం మాట్లాడలే. ఇప్పుడు ఆయన కూడా ఏదో సలహా ఇస్తే ఆయన కూడా ఊరుకున్నారు. సో ఎవరైనా నాలాంటి వాడు ఎవరైనా మాట్లాడితే స్థిరతంగా అంటాడు ఈయనంతా ముఖం ఏది డైరెక్ట్ గా మాట్లాడి నష్టపోతున్నాడు అనేటువంటిది. నష్టమేం లేదు, సామాజిక వర్గం కోసమే నిలబడి ఉంటున్నాను. కత్తి వెంకట స్వామి గారు కట్ అయినట్టుంది. శరత్ గారు.